గత 3-4 రోజుల నుండి సోషల్ మీడియా వేదిక కావచ్చు, అలాగే కొన్ని పత్రికల ముఖంగా తప్పుడు ప్రచారాలతోని కాంగ్రెస్ పార్టీ పైన సిరిసిల్ల ప్రాంతంలో విష ప్రచారానికి శ్రీకారం చుట్టిన విధానాన్ని ఈరోజు గౌరవ సిరిసిల్ల స్థానిక శాసనసభ్యులు కేటీ రామారావు గారిని ప్రశ్నించదలుచుకున్నా ఉన్నాం. ఎందుకంటే అంతర్మదనంలో సిరిసిల్ల కాంగ్రెస్ అని చెప్పడం, తన సోషల్ మీడియాతోని, తన అనుచరులతోని, ఇంగిలి మెతుకులకు ఆశపడే చిల్లరగాలతోని విష ప్రచారం చేయించడం తనకే చెప్పిందని చెప్పాలి. ఈరోజు అంతర్మదనంలో ఎవరు పడిదా? బీఆర్ఎస్ పార్టీ పడింది, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పడిండు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరిగిన కేటీ రామారావు గారు అంతర్మదనంలో పడిందని చెప్పుకోక తప్పదు. అట్టర్ ఫ్లాప్ అయింది కేటీ రామారావు గారు. ఈ విషయాన్ని పక్కన పట్టించి సిరిసిల్ల ప్రాంతంలో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకొని చాలా గొప్పలు పోతా ఉన్నాడు. ఇది గొప్పలు కాదనే విషయాన్ని గ్రహించాలి. సిరిసిల్ల ప్రజలు మీ తప్పులను గ్రహిస్తూ ఉన్నారు, మీరు చేసిన దోపిడీని గ్రహిస్తూ ఉన్నారు, మీరు చేసిన అహంకార పూరిత పాలనను కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఏదైతే కేటీ రామారావు గారు సిరిసిల్ల ప్రాంతంలోనే ఉండి నేను ఇక్కడనే ఉంటా, నేను ఇక్కడనే పండుకుంటా, నేను ఇక్కడనే ఉంటా అని చెప్పి తిరుగుకుంటూ ఎన్నో ప్రగల్భాలు పలికిన సందర్భం ఉండే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన సందర్భంలో కేటీ రామారావు గారికి సంబంధించిన తప్పులను ఎక్కడికక్కడ ప్రజావేదికలో ఎండగట్టడం జరిగింది. అలా ఎండగట్టడం తరుణంలోనే కేటీ రామారావు గారికి ముచ్చెమటలు పట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలలో 97 మున్సిపాలిటీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటూ ఉంది. ఇది గ్రహించాలి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు కావచ్చు, కేటీ రామారావు కావచ్చు, వాళ్ళకు ముఖం చెల్లెలు ఎక్కడ ప్రజలందరూ చీదరించుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ నేను మందు వంచను, నేను డబ్బులు వంచను, నేను ఏమి తిరగలేనని చెప్పి గొప్పలు పోయిన లీడర్ మీ కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో నేనే రాజును, నేనే మంత్రిని, నేనే ముఖ్యమంత్రి అనే స్థాయిని, రాష్ట్ర నాయకుని, జిల్లా స్థాయిలో రాజకీయాలు నడుపుతున్నా అని చెప్పి గొప్పలు పోయిన నాయకులు మీరు అహంకారంతో. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నాయకత్వం వల్ల ఈరోజు మీరి స్థాయి ఏందో ఈ మున్సిపల్ ఎన్నికల్లో నిరూపితమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ స్థాయి ఏందో ఈ సందర్భంలో గుర్తు చేసిరు. మీ స్థాయి ఏందో మీకు అర్థమైందా? మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకుడు కాదు, కేవలం సిరిసిల్ల గల్లీలలో తిరిగే స్థాయి గల నాయకుడు అని చెప్పి ఈ మున్సిపల్ ఎన్నికల్లో తేటతెల్లమైందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కౌన్సిలర్ కూడా గెలిపించుకునే స్థాయి నీకు కనబడలేదు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో నా చెప్పులు పెట్టినా గెలుస్తాయి, నా అన్యాయాలు పెట్టినా గెలుస్తాయి, నేను కుక్కని పెట్టినా గెలుస్తాయని చెప్పి గొప్పలు పోయిన మీరు ఈరోజు అన్ని అహంకారాన్ని విడిచిపెట్టి సిరిసిల్ల గల్లీలలో తిరిగి మళ్ళొకసారి ఓటర్లను ప్రాధేయపడిన సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము మా గొప్పతనంగా భావిస్తూ ఉన్నాం. గతంలో మీరు చేసిన దోపిడీ చూసిన సందర్భం కనబడతా ఉంది. ఈ గల్లీలలో మీరు తిరిగి ఎంత దోపిడీ చేసిరు, ఈ అభివృద్ధి పనులలో ఎంత అన్యాయం జరిగింది, ఏ గల్లీలో ఏం లేదని ఈ సందర్భంగా చూసే సందర్భాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిరిసిల్లలో తీసుకొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకో విషయం, గతంలో 2 సార్లు మీరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీకి 2 కౌన్సిలర్లు ఉన్నప్పటికీ ఇప్పుడు మెరుగైన స్థానాలు 6 సాధించినాయనంటే అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి పైన ఉన్న నమ్మకం. కేవలం మీరు ఏ విధంగా అధికారంలోకి వచ్చిందనేది అది మీకే తెలియాలి, మీరే ప్రజలకు వివరించాలి. మీరు చేసిన అభివృద్ధి సిరిసిల్లలో శూన్యం, మీరు చేసిన గొప్పలు ఇక్కడ ఏం లేవు. కేవలం కొంతమంది చిల్లరగాలతోని సోషల్ మీడియా వేదికగా మీ ఎంగిలి మెతుకు ఆశపడే కుక్కలతోని విష ప్రచారాన్ని గమనిస్తూ ఉన్నారు. మీరు చేసిన దోపిడీ కప్పిపుస్తూ ఉన్నారు, మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. మీకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చీదరించుకుంటూ ఉన్నారు, మీరు ప్రజలు తిరస్కరించారు. నాడు అసెంబ్లీ ఎలక్షన్లో కావచ్చు, నేడు మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు, అంతకుముందు జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇది కప్పిపుచ్చుకోవడానికి కేవలం మిమ్మల్ని
సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ ప్రాంతాలకే పరిమితం చేసిర్రు ప్రజలు. అంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మార్పు చెంది దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు దోపిడీ ధ్యేయంగా మీ పరిపాలన కొనసాగిందని చెప్పి ప్రజలందరూ గుర్తించారు. కేవలం భయాందోళనలకు గురై సిరిసిల్ల ప్రాంత ప్రజలు కూడా మిమ్మల్ని మీరు చేసిన దోపిడీని గ్రహిస్తూ ఉన్నారు. వాళ్ళకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. రానున్న రోజుల్లో తప్పకుండా దీన్ని వాళ్ళు తిప్పికొట్టే సందర్భం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. గత 3-4 రోజుల నుండి సోషల్ మీడియా వేదిక కావచ్చు, అలాగే కొన్ని పత్రికల ముఖంగా తప్పుడు ప్రచారాలతోని కాంగ్రెస్ పార్టీ పైన సిరిసిల్ల ప్రాంతంలో విష ప్రచారానికి శ్రీకారం చుట్టిన విధానాన్ని ఈరోజు గౌరవ సిరిసిల్ల స్థానిక శాసనసభ్యులు కేటీ రామారావు గారిని ప్రశ్నించదలుచుకున్నా ఉన్నాం. ఎందుకంటే అంతర్మదనంలో సిరిసిల్ల కాంగ్రెస్ అని చెప్పడం తన సోషల్ మీడియాతోని, తన అనుచరులతోని, ఇంగిలి మెతుకులకు ఆశపడే చిల్లరగాలతోని విష ప్రచారం చేయించడం తనకే చెప్పిందని చెప్పాలి. ఈరోజు అంతర్మదనంలో ఎవరు పడిరా? బీఆర్ఎస్ పార్టీ పడింది. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పడిండు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరిగిన కేటీ రామారావు గారు అంతర్మదంలో పడిందని చెప్పుకోక తప్పదు. అట్టర్ ఫ్లాప్ అయింది కేటీ రామారావు గారు. ఈ విషయాన్ని పక్కన పట్టించి సిరిసిల్ల ప్రాంతంలో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకొని చాలా గొప్పలు పోతా ఉన్నాడు. ఇది గొప్పలు కాదనే విషయాన్ని గ్రహించాలి. సిరిసిల్ల ప్రజలు మీ తప్పులను గ్రహిస్తూ ఉన్నారు. మీరు చేసిన దోపిడీని గ్రహిస్తూ ఉన్నారు. మీరు చేసిన అహంకార పూరిత పాలనను కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఏదైతే కేటీ రామారావు గారు సిరిసిల్ల ప్రాంతంలోనే ఉండి నేను ఇక్కడనే ఉంటా, నేను ఇక్కడనే పండుకుంటా,